రా మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నువ్వు దేనికి పనికిరావు, నీ వల్ల ఏమీ కాదు అని ఇతరులు అన్న మాటల వల్ల మనసు గాయపడే ఉంటుంది. ఆ సమయంలో మనకి విపరీతమైన కోపం వస్తుంది. వారితో గొడవ పడాలనిపిస్తుంది. కానీ కోపంతో గొడవ పడితే మన శక్తి వృధా అవుతుందే తప్ప వారికి సరైన సమాధానం దొరకదు. మరి మనల్ని అవమానించిన వారికి ఎలా బుద్ధి చెప్పాలి? ఈరోజు నేను చెప్పబోయే పొడుపు కథ వినండి. ఓర్పు మరియు నిశ్శబ్దం వెనుక ఎంతటి తిరుగులేని శక్తి దాగుందో ఈ కథ మీకు చూపిస్తుంది. నన్ను అందరూ కాళ్ళతో తొక్కుతారు, హీనంగా చూస్తారు. ఎండకు ఎండిపోతాను, వానకు నానిపోతాను. కానీ కుమ్మరి చేతిలో పడి దెబ్బలు తిన్నప్పుడు నేను నిశ్శబ్దంగా ఉంటాను. కాల్చే మంటల్లో నన్ను తోసేసినా నేను ఓర్పుగా భరిస్తాను. అన్ని అవమానాలు భరించిన తర్వాత ఒకరోజు అదే సమాజం నా ముందు మోకాళ్ళపై నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తుంది. ఎవరిని నేను? దీని జవాబు ఏంటో తెలుసా? మట్టి, క్లే. మట్టితో చేసిన దేవుడి విగ్రహం ప్లస్ కుండ. ఒక సాదాసీదా మట్టిని అందరు కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్తారు. కానీ ఆ మట్టి కుమ్మరి చక్రంపై పడి దెబ్బలు తిని మంటల్లో కాలిన తర్వాత ఒక అందమైన ప్రమిదిగానో, దాహం తీర్చే కొండగానో, లేదా అందరూ పూజించే దేవుడి విగ్రహంగానో మారుతుంది. ఏ మట్టినైతే ఒకప్పుడు కాళ్ళతో తొక్కారో అదే మట్టి విగ్రహం ముందు లోకమంతా తల వంచి నమస్కరిస్తుంది. ఒకరోజు మిమ్మల్ని అవమానించిన వారు మిమ్మల్ని కేవలం ఒక మట్టిలాగే చూస్తున్నారు. వీడేం చేస్తాడులే అని తక్కువ అంచనా వేస్తున్నారు. అయితే ఆ మాటలు మీరు నిరాశపడకండి. వారితో వాదించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న విమర్శలు మిమ్మల్ని ఒక అద్భుతమైన శిల్పంగా మార్చడానికి, ప్రకృతి మిమ్మల్ని చెక్కుతున్న దెబ్బలు మాత్రమే. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ ఓర్పు మీ ఆయుధం కావాలి. ఒకరోజు మీ విజయం ఎంత పెద్దగా ఉండాలంటే నాడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే రేపు మీతో ఒక ఫోటో దిగటానికి లైన్లో నిలబడాలి. ఆ రోజు మీరు ఇచ్చే అసలైన సమాధానం. మిత్రులారా, విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోకండి, విగ్రహంగా మారండి, సిద్ధం అవ్వండి. ఈ వీడియో మీకు కొత్త ధైర్యాన్ని ఇస్తే ఇప్పుడే లైక్ చేసి మీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ మోటివేషనల్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.